ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కార్చావు. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కార్చావు. నీ మరువలేను నీ త్యాగము, నీ విడువలేను నీ మార్గము. నీ మరువలేను నీ త్యాగము, నీ విడువలేను నీ మార్గము. నీ కృపా దీవెన పొందాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. జీవమై ఉన్నావు, జీవితం ఇచ్చావు, ప్రేమనే పంచావు, ప్రాణమే విడిచావు. ఏమివ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. ఏమివ్వగలను నీ ప్రేమకు, అపురూపమైన నీ కరుణకు. హృదయమే
ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, కనులు నిన్నే చూడాలని, మనసు నిన్నే చేరాలని, నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది, ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది. దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చిన ప్రియ సహోదరునికి ప్రత్యేకమైన వందనాలు. ఈ స్థలానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన ప్రియదాసులు, గౌరవనీయులు, అనుశక్తులు ఏది గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. అలాగే గురువు మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు యేసుక్రీస్తు వారి నామంలో తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. ఇలా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తేద్దాం. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ లేఖనాలు కొన్ని నిమిషాలు మేము ధ్యానించుండగా మీ సన్నిధిలో ఉంచండి. వీళ్ళకి కావలసిన మాటలు మీరు అనుగ్రహించండి. నాయన దైవజనులు, అభిషక్తులు ఏలీ గారిని, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని కూడా దీవించి మీరు ఆస్వాదించండి. వారు చేస్తున్న పరిచర్య, ఎక్కడెక్కడైతే పరిచర్య చేస్తున్నారో పరిచర్య దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, ఇంకా అనేక ఆత్మలు రక్షించబడటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇలాగా దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానిస్తున్నప్పుడు, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. పిల్లరా, పాపం అనేది ఎలా ఉంటుందంటే, ఒక హత్య చేస్తే పాపం అనుకుంటాం, లేక ఒక దొంగతనం చేస్తే పాపం అనుకుంటాం, లేక ఒకరిని గట్టిగా కొట్టేస్తే పాపం అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా. పిల్లరా, ఒక స్కూల్ నుంచి ఒక చిన్న పిల్లవాడు వచ్చి వాళ్ళు తండ్రికి కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమనంటే, ఏమండి మీ అబ్బాయి నా పెన్సిల్ దొంగలించండి అని చెప్తున్నాడు. ఏమండి మీ అబ్బాయి నా పెన్సిల్ దొంగిలించాడండి అని చెప్తున్నాడు. తండ్రి అంటున్నాడు, రే పెన్సిల్ కావాలంటే ఆఫీస్ నుంచి పోతే ఎందుకు కదా, నువ్వెందుకు ఆయన పెన్సిల్ దొంగిలించావని చెప్తున్నాడు. గమనించాడు. పెన్సిల్ కావస్తే ఆఫీస్ నుంచి బోల్డ్ పెన్సిల్ తెద్దు, నేను నువ్వెందుకు ఆ కుర్రోడు పెన్సిల్ దొంగిలించావు అంటున్నాడు. ఇప్పుడు ఆ కుర్రోడు చేసింది ఏంటి, తండ్రి చేయబోతుంది ఏంటి చెప్పాలి నాకు. పిల్లలు గమనించాడు.
మనుషులు చాలా మంది ఎలా ఉంటారంటే ఆఫీసులు తెస్తే దొంగతనం కాదని, కుర్రోడు దొంగతనం, పక్కోడు దొంగిలిస్తే దొంగతనం అని అనుకుంటారు. కానీ పిల్లరా, తండ్రి ఆఫీసుకి తెచ్చింది, ఆఫీసు నుంచిలో దొంగతనం చేసి తెచ్చింది. ఈయన ఏమన్నా ఆఫీసులు కొనిపెట్టాడా? లేదు. ఆఫీసులో ఈయన కూడా చేసేది ఏంటంటే దొంగతనమే. ఇది పాపమే. పిల్లల కొడుకి చెయ్యొద్దని చెప్తున్నాడు కానీ ఆయన చేస్తున్నాడు. ఈనాడు చాలా మంది చెయ్యొద్దని చెప్తారు కానీ వారే చేస్తూ ఉంటారు. పిల్లల మన జీవితంలో కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చాలా విషయాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ పాపాలన్నీ మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే దేవునికి దగ్గర అవుతాం, దేవుని ఆశీర్వాదాలకు దగ్గర అవుతాం, దేవుని దీవెనలకు దగ్గర అవుతాం, దేవుని మేలును పొందుకుంటాం, దేవుని కార్యాలు చూడగలుగుతాం, దేవుని కార్యాలు అద్భుతమైన కార్యాలు మనం అనుభవిస్తాం. దేవుని కార్యాలు పరిశుద్ధాత్మ నీలో కనబడి, చింతకంత చిరాకు నీలో కనబడితే దేవుడి శక్తి. అయ్య బాబు, ఏం చేస్తున్నారండి? అడవిడి చేసేస్తున్నారు మీరంతా. వాక్యం చెబుతుంది కదా, సామెతల గ్రంథం 24:9 చూస్తే అక్కడ ఒక వాక్యం చెబుతూ ఉంటుంది. ఏంటంటే పిల్లగా మూర్ఖుని యోచన పాపము అని చెప్తాడు. పిల్లగా మూర్ఖుని యోచన 24 సామెతల గ్రంథము 24 బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. పిల్లల బైబిల్ మనకి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు అందులో ఉన్న ఆ లేఖనాలు మనం గుర్తించడానికి, గమనించడానికి, మన హృదయంలో భద్రపరచుకోవడానికి. పిల్లలు చాలా మంది బైబిల్ అట్టుకొస్తారు, సంవత్సరాలు పడి బైబిల్ ఉంటుంది కానీ ఆ జిప్పు కూడా అలా తిరగదు. పిల్లలు ఆ బైబిల్ చక్కగా పట్టుకొచ్చి చక్కగా మళ్ళీ పట్టుకెళ్ళిపోతుంటారు. ఎందుకు పట్టుకొచ్చారు, ఎందుకు పట్టుకుపోతున్నారు వారికి తెలియదు. పిల్లలు బైబిల్ని ఏం చేయాలంటే నమిలేయాలి. బైబిల్ని మనం పూర్తిగా నమిలేసి పిల్లరా మనం బైబిల్ లేకుండా చెప్పేసే పరిస్థితుల్లో మనం ఉండాలి. అప్పుడు దేవుని శక్తి, దేవుని బలం పొందుకున్నట్టు. పిల్లరా దేవుని బలం కావాలంటే బైబిల్ అంతా పూర్తిగా మనం జీర్ణించి తెచ్చేసుకోవాలి. కాబట్టి బైబిల్ ప్రతి విషయంలో బైబిల్ చదవాలి. పిల్లరా దెస్సలోనిక సంఘము అపోస్తుల కార్యాలు 17 మనం చూస్తే దెస్సలోనికలలో పిల్లల సంఘం అంట, పిల్లల పౌలు శీలలు చెప్తున్న వాక్యము కరెక్ట్ గా ఉన్నదో లేదో అని ప్రతి విషయంలో కూడా పరిశీలన చేసుకుంటేవారంట. మనం వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం చేయాలి? దేవుడి నామానికి మహిమ కలుగునుగాక. సమయం ఇచ్చిన ప్రియ సహోదరునికి ప్రత్యేకమైన వందనాలు. ఈ స్థలానికి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించిన ప్రియదాసులు, గౌరవనీయులు, అనుశక్తులు ఏది గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. అలాగే కూడిన మీకు అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు యేసుక్రీస్తు వారి నామంలో తెలియజేస్తున్నా. దేవునికి స్తోత్రం. పిల్లరా దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తెదము. చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన తండ్రి, నీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీరు ఇచ్చిన ఈ లేఖనాలు కొన్ని నిమిషాలు మేము ధ్యానించుచుండగా మీ సన్నిధిలో ఉంచండి. వీళ్ళకి కావలసిన మాటలు మీరు అనుగ్రహించండి. నాయన దైవజనులు, అభిషక్తులు ఏలీ గారిని, వారి కుటుంబాన్ని, వారి సంతానాన్ని కూడా దీవించి మీరు ఆశీర్వదించండి. వారు చేస్తున్న పరిచర్య, ఎక్కడెక్కడైతే పరిచర్య చేస్తున్నారో పరిచర్య దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఇంకా అనేక ఆత్మలు రక్షించబడటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఇలాగా దేవుని సన్నిధానంలో దేవుని వాక్యాన్ని కొన్ని నిమిషాలు మనం ధ్యానిస్తున్నప్పుడు సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి
ఇలా పాపం అనేది ఎలా ఉంటుందంటే, ఒక హత్య చేస్తే పాపం అనుకుంటాం, లేక ఒక దొంగతనం చేస్తే పాపం అనుకుంటాం, లేక ఒకరిని గట్టిగా కొట్టేస్తే పాపం అనుకుంటాం. కానీ బైబిల్ చెప్తుంది, సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. సులువుగా. పిల్లగా ఒక స్కూల్ నుంచి ఒక చిన్న పిల్లోడు వచ్చి వాళ్ళు తండ్రికి కంప్లైంట్ చేస్తున్నాడు. ఏమనంటే, ఏమండి మీ అబ్బాయి నా పెన్సిల్ దొంగలించండి అని చెప్తున్నాడు. ఏమండి మీ అబ్బాయి నా పెన్సిల్ దొంగిలించాడండి అని చెప్తున్నాడు. తండ్రి అంటున్నాడు, రే పెన్సిల్ కావాలంటే ఆఫీస్ నుంచి పోతే ఎందుకు కదా, నువ్వెందుకు ఆయన పెన్సిల్ దొంగిలించావని చెప్తున్నాడు. గమనించాడు. పెన్సిల్ కావస్తే ఆఫీస్ నుంచి బోల్డ్ పెన్సిల్ తెద్దు, నేను నువ్వెందుకు ఆ కుర్రోడు పెన్సిల్ దొంగిలించావు అంటున్నాడు. ఇప్పుడు ఆ కుర్రోడు చేసింది ఏంటి, తండ్రి చేయబోతుంది ఏంటి చెప్పాలి నాకు. పిల్లలు గమనించారు. మనుషులు చాలా మంది ఎలా ఉంటారంటే, ఆఫీస్ నుంచి తెస్తే దొంగతనం కాదని, కుర్రోడు దొంగతనం పక్కోడు దొంగిలిస్తే దొంగతనం అని అనుకుంటారు. కానీ పిల్లరా, తండ్రి ఆఫీస్ నుంచి తెచ్చింది, ఆఫీస్ నుంచిలో దొంగతనం చేసి తెచ్చింది, ఈయన ఏమన్నా ఆఫీసులో కొనిపెట్టాడా? లేదు. ఆఫీసులో ఈయన కూడా చేసేది ఏంటంటే దొంగతనం. ఇది పాపమే. పిల్లల కొడుకి చేయొద్దని చెప్తున్నాడు కానీ ఆయన చేస్తున్నాడు. ఈనాడు చాలా మంది చేయొద్దని చెప్తారు కానీ వారే చేస్తూ ఉంటారు. పిల్లల మన జీవితంలో కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపాలు చాలా విషయాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఆ పాపాలన్నీ మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడే దేవునికి దగ్గర అవుతాం, దేవుని ఆశీర్వాదాలకు దగ్గర అవుతాం, దేవుని దీవెనకి దగ్గర అవుతాం, దేవుని మేలును పొందుకుంటాం, దేవుని కార్యాలు చూడగలుగుతాం, దేవుని కార్యాలు అద్భుతమైన కార్యాలు మనం అనుభవిస్తాం. దేవుని కార్యాలు పరిశుద్ధాత్మ నీలో కనబడి, చింతకంత చిరాకు నీలో కనబడితే దేవుడి శక్తి. అయ్య బాబు ఏం చేస్తున్నారండి? అడవిడి చేసేస్తున్నారు మీరంతా. వాక్యం చెబుతుంది కదా, సామెతల గ్రంథం 24:9 చూస్తే అక్కడ ఒక వాక్యం చెబుతూ ఉంటుంది. ఏంటంటే, పిల్లల మూర్ఖుని యోచన పాపము అని చెప్తాడు. పిల్లల మూర్ఖుని యోచన 24 సామెతల గ్రంథము 24 బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తీసి చూడండి. పిల్లల బైబిల్ మనకి ఎందుకు ఇచ్చాడంటే దేవుడు, అందులో ఉన్న ఆ లేఖనాలు మనం గుర్తించడానికి, గమనించడానికి, మన హృదయంలో భద్రపరచుకోవడానికి. పిల్లలు చాలా మంది బైబిల్ అట్టుకొస్తారు, సంవత్సరాలు పడి బైబిల్ ఉంటుంది కానీ ఆ జిప్పు కూడా చెరగదు. పిల్లలు ఆ బైబిల్ చక్కగా పట్టుకొచ్చి చక్కగా మళ్ళీ పట్టుకెళ్ళిపోతుంటారు. ఎందుకు పట్టుకొచ్చారు, ఎందుకు పట్టుకుపోతున్నారు వారికి తెలియదు. పిల్లలు బైబిల్ని ఏం చేయాలంటే నమిలేయాలి. బైబిల్ని మనం పూర్తిగా నమిలేసి పిల్లరా మనం బైబిల్ లేకుండా చెప్పేసే పరిస్థితుల్లో మనం ఉండాలి. అప్పుడు దేవుని శక్తి, దేవుని బలం పొందుకున్నట్టు. పిల్లరా దేవుని బలం కావాలంటే బైబిల్ అంతా పూర్తిగా మనం జీర్ణించి తెచ్చేసుకోవాలి. కాబట్టి బైబిల్ ప్రతి విషయంలో బైబిల్ చదవాలి. పిల్లరా దెస్సలోనిక సంఘము అపోస్తలుల కార్యాలు 17 మనం చూస్తే, దెస్సలోనికలలో పిల్లల సంఘం అంట, పిల్లల పౌలు శీలను చెప్తున్న వాక్యం కరెక్ట్ గా ఉన్నదో లేదో అని ప్రతి విషయంలో కూడా పరిశీలన చేసుకుంటేవారట. మనం వాక్యాన్ని ఎప్పుడు కూడా ఏం